మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. మరొకసారి మరి ఈ విధముగా మనం అందరము కలుసుకొని దేవుని సన్నిధిలో మరి సంతోషించుటకు, ఆనందించుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి శుభదినాన్ని బట్టి మరి దేవునికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి న్యాయాధిపతులు 20వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి ఎవరైనా. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. వీరందరూ కత్తి దుయ్యువారు. అప్పుడు ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆమేన్. చాలా అన్న. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. వాక్య సందేశాన్ని చదివినిపించిన అన్నగారికి హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థించండి. వాక్య సందేశం కొరకు దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని ఆధ్యాత్మికముగా బలపరిచి ఆత్మీయంగా ముందుకు నడిపించలాగున మరి ఒకరెవరైనా ప్రార్థించండి. పరిశుద్ధుడా 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 త్రియేక దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభుని బంగారు పాదాలు కోట్లాది స్తుతులు స్తోత్రాలు. మరి తండ్రి దైవజనుల ద్వారా ఇప్పుడు చెప్పబడే వాక్యాన్ని మా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆ యొక్క వాక్యం సారంతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ బోరగా యాకోబు పాస్టర్ గారిని ఉపయోగించుకుంటున్న విధానాన్ని బట్టి కూడి వచ్చిన బిడ్డల్ని అందరినీ దీవించండి. ఈ చిన్న స్తుతి ప్రార్థన యేసు నామమునందు అతి వినయంగా అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించిన అమ్మగారికి వందనాలు. ప్రియులారా, మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు మనం అందరము దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ వాక్యాన్ని మరి అందరము 1 by 1 చదువుకుంటూ మరి అన్ని విషయాల కోసం అందరి కోసం ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి సమయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి మనం వెళ్తున్నాం, వాక్య సందేశంలోనికి. కనుక మనం అందరము చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని మనం వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా మనం చూడగలుగుతున్నాం. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం ఏంటి అని అంటే ఉపవాసం. లెంటి డేస్ కదా, లెంటి డేస్ కాబట్టి అందరము మరి
ఆ శ్రమల దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు. కొంతమంది ఓన్లీ శుక్రవారమే ఉపవాసం ఉంటారు. కొంతమంది ప్రతిరోజు ఉదయము తినకుండా మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉంటారు. ఇలా రకరకాలుగా ఈ 40 డేస్ 40 రోజులు లెంట్ డేస్గా దేవుని సన్నిధిలో అనుభవించటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవటానికి, దేవునికి దగ్గర అవటానికి, దేవుని సన్నిధిలో జీవించటానికి కొనసాగిస్తూ మరి ఉంటూ ఉంటారు విశ్వాసులు. సరే, ఏదేమైనప్పటికీ ఉపవాసము వల్ల ప్రయోజనం ఏంటి? ఉపవాసం వల్ల మన యొక్క స్థితిగతులు ఏ విధంగా పరివర్తన చెంది ఉన్నాయి అంటే, లెంట్ డేస్ రాకముందు మన జీవితం ఎలాగున్నది, లెంట్ డేస్ అయిపోయిన తర్వాత, శ్రమల దినాలు అయిపోయిన తర్వాత మనం ఎంత మెరుగుపరచబడాం, దేవుని సన్నిధిలో ఏ విధముగా మనం మెరుగుపరచబడాం. అప్పుడప్పుడు చూడండి, మన దగ్గర ఉన్నటువంటి బంగారు కొద్దిగా దిమ్ముగా కనపడుతూ ఉంటే తీసుకెళ్ళి దాన్ని మెరుగుపరచడానికి ఏం చేస్తామంటే, కమసలి వారి దగ్గరికి వెళ్ళి దాన్ని బ్రష్తో నీట్గా చేసుకుంటాం. గొలుసులు కానీ కమ్మలు కానీ అవి తలతలలాడాలని, కొద్దిగా నీట్గా కనపడాలని చెప్పి కొద్దిగా అతను నీట్గా చేస్తాడు. అప్పుడు కొత్త వాటి వల్లే ఉంటాయి. మెరుగుపరచడం అని అంటారు దాన్ని. మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ప్రతినిత్యము దేవుని సన్నిధిలో జీవిస్తున్న మనము ఆత్మీయంగా మెరుగుపరచబడాలండి. ఆత్మీయంగా మెరుగుపరచబడకపోతే, మనము యాక్టివ్గా ఉండకపోతే చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. కనుక దేవుని సన్నిధిలో మరి ఈ లెంట్ డేస్ను కొనసాగిస్తున్నటువంటి మనము, లెంట్ డేస్ రాకముందు మన జీవితము మెరుగుపరచబడకపోయి ఉండొచ్చు, కానీ అయిపోయేసరికి మనం ఎలా ఉండాలని అంటే, దేవునికి ఇంకా దగ్గర అయ్యే స్థితిలో మనం ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఉపవాసం ఉన్నారండి. అయితే దేని కొరకు వారు ఉపవాసం ఉన్నారు అని అంటే, మనం 20వ అధ్యాయము 19వ అధ్యాయము మొత్తం చదివితే బెన్యామీనీలు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వస్తారండి. బెన్యామీనీలు ఎవరు అని అంటే, సొంతము వారి యొక్క తమ్ముడే, ఇశ్రాయేలు ప్రజల యొక్క బంధువే, అన్నదమ్ములు. అయితే వారికే యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం ఎవరు చేయమంటారు అని అంటే, దేవుడే చేయమంటాడు. యుద్ధము దేవుడే చేయమంటాడు. ఎందుకు యుద్ధం చేయమంటాడు అని అంటే, 19వ అధ్యాయం అంతగిన మనం చదివితే, ఒక వ్యక్తి తన యొక్క భార్యను ఇంటికి తీసుకోపోవటానికి తన మామ దగ్గరికి వస్తాడు. అక్కడ మనం చూస్తాము 19వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఇశ్రాయేళ్లకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మాన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్తిగా తెచ్చుకునగా, అతని ఉపపత్తి అతన్ని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోనే తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా, ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను.
ఆ చిన్నదాని తండ్రి అతన్ని చూసినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను. ఆ తన యొక్క తన యొక్క భార్య అని చెప్పొచ్చు మనం. ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు అతడు ఏం చేశాడు అని అంటే, ఆమెను తీసుకొచ్చుకోవటానికి తన మామ వారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ మామ చాలా సంతోషించి మరి 5 దినాలు అక్కడే ఉంచుకున్నాడండి. 5 దినాలు అక్కడే ఉంచుకొని తర్వాత పంపిస్తూ ఉన్నప్పుడు మరి బెన్యామీను ప్రాంతమునకు వచ్చేసరికి అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే పొద్దుపోద్ది. ఎఫ్రాయిమీల మాన్యము అవతకు వెళ్ళుచున్నాము, నేను అక్కడి వాడును, నేను యూదా బెత్లెహేమునకు పోయి ఇంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను అని చెప్పి అతను అక్కడ వారితో ఎఫ్రాయిములతో సమాధానం చెప్తాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఆ రాత్రి బెన్యామీని వారి దగ్గర ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి పోకిరి చేష్టాలు చేస్తున్నటువంటి అల్లరి ముఠ ఏం చేస్తుందంటే, సేమ్ మరి సొదొమ గొమొర పట్టణంలో ఏ విధంగా అయితే అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి లోతు జీవితంలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ దేవదూతల మీదకి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, చిన్న బిడ్డలు మొదలుకొని పండు ముసలి వాళ్ళ వరకు కూడా ఆ దేవదూతలు శయనించాలని చెప్పి ఏ విధంగా అయితే పోతారో అట్లనే ఈ పోకిరి ముఠాలు, ఈ అల్లరి ముఠాలు అందరూ కూడా ఏం చేస్తారంటే, ఆ యొక్క అటు నుంచి వచ్చినటువంటి ఆమెతో చేయాలని చెప్పి ఆ యొక్క వ్యసనకరమైనటువంటి పని ఇక్కడ మనం చూస్తాము. ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను కానీ 25వ వచనం 19-25వ వచనంలో, అతడి మాట వినుటకు వారికి మనస్సు లేకపోయాను గనక ఆ మనుషుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్తిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. ఇంత ఘోరమైనటువంటి పని చేశారండి బెన్యామీనీలలో ఉన్నటువంటి వారు. బెన్యామీనీలు ఆ యొక్క స్త్రీని ఆ విధంగా చేసి ఆమె ఏం చేయపోయిందంటే అక్కడే చనిపోయినట్టుగా మనం చూస్తాము. ఉదయం అయిపోయేసరికి అతను ఏం చేస్తాడంటే తన ఇంటికి ఆమెను తీసుకెళ్ళి 12 ముక్కలు చేసి 12 ముక్కలు 12 గోత్రపు వారికి పంపిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారంటే, దేవుని సన్నిధిలో విచారించినప్పుడు, దేవుడి సన్నిధిలో వారు విచారించిన తర్వాత బెన్యామీనీల మీదకి మా యొక్క సహోదరుని మీదకి మేము యుద్ధమునకు వెళ్ళేదమా అని చెప్పి అడిగినప్పుడు వెళ్ళండి అని చెప్తాడు. అయితే యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఏం సంభవిస్తూ ఉంది అని అంటే, ఇశ్రాయేలు ప్రజలేమో ఓడిపోతా ఉన్నారు, బెన్యామీనీలేమో గెలుస్తూ ఉన్నారు. చూడండి, తప్పు చేసిందేమో బెన్యామీనీలు, యుద్ధమునకు కారకులు ఎవరు అని అంటే బెన్యామీనీలు, అంత ఘోరమైనటువంటి పని చేసింది ఎవరనంటే బెన్యామీనీలు. అయితే వారేమో గెలుస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలలో చాలా మంది చనిపోతున్నారండి. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఆ విధంగా జరిగినది అని అంటే, ఒకసారి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చనిపోతూ వారికి చనిపోతూనే ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 25వ వచనంలో, గిబియాల నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేల్లో 18,000 మందిని నేల కూల్చి సంహరించిరి. బెన్యామీనీలకు మరి ఇశ్రాయేల్ ప్రజలకి యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఇశ్రాయేల్ ప్రజలు 18,000 మంది చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా చనిపోతా ఉంటే అందరూ కూడా ఏం చేశారనంటే, అందరూ కూడా మాట్లాడుకొని, ప్రజలందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా మాట్లాడుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండడం ప్రారంభించారు. ప్రియులారా, వారందరూ కూడా యుద్ధము ఒక సైడ్ జరుగుతూ ఉంది. అయితే వారు ఏం చేశారనంటే అందరూ కూడా
యుద్ధము కంటే ప్రాముఖ్యంగా ఉపవాసం ఉండడం వారు మొదలుపెట్టారు. ఏంటి ఉపవాసం? ఎలా ఉండాలి ఉపవాసం? ఉపవాసం యొక్క విశిష్టత ఏంటి అని మనం ఆలోచిస్తే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం అండి. ఎందుకు నేను ఈ ఈ ఈ యొక్క వాక్యాన్ని నేను ఎందుకు ఎంచుకున్నాను అని అంటే, ఈ 26వ వచనము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. వారు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉండి వారు ఏం చేశారనంటే, ఓన్లీ ఉపవాసం ఉండడమే కాకుండా వారు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, దహన బలులు, సమాధాన బలులు యెహోవాకు అర్పించిరి అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. వారు ఉపవాసం ఉండడం కాదు, వారు ఏం చేశారనంటే దేవునికి దహన బలులు అర్పించారు, సమాధాన బలులు కూడా అర్పించారు. ఇదేంటి, ఒక సైడ్ ఏమో యుద్ధమునకు పొంచుకొని ఉన్న బెన్యామీనీలు ఉన్నారు, ఒక సైడ్ ఏమో మరి చాలా మంది 10,000 మందికి పైగా 18,000 మందికి పైగా శవాలు ఉన్నాయి. యుద్ధంలో ఓడిపోయి యుద్ధంలో శవాలుగా తేలినటువంటి వారు ఒక సైడ్ ఉన్నారు. అయితే వీరు తీసుకున్న నిర్ణయం ఏంటి అని అంటే, అంతకుముందు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నారు, కానీ దేవుడు వారి మీదకి యుద్ధానికి వెళ్ళండి అని చెప్తున్నాడు, కానీ విజయం మాత్రం రావట్లేదండి. విజయం మాత్రం రావట్లేదు. అయితే వారు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మరి వారు దహన బలులను, సమాధాన బలులను ఎప్పుడైతే వారు అర్పించారో, దేవుడు గొప్ప విజయాన్ని వారికి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఈ ఉపవాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని అంటే, నేను కొన్ని పుస్తకాలు చదివాను దీని గురించి. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు అక్కడ ఏమని ఉంది అని అంటే, ఉపవాసం ఉన్నటువంటి వీరు ఎన్ని రోజులైతే ఉపవాసం ఉన్నారో, ఎంతమంది అయితే ఉపవాసం ఉన్నారో, వారందరూ కూడా ఏం చేశారనంటే, ఇక్కడ మనం దహన బలుల గురించి, సమాధాన బలుల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఉపవాసం ఉన్నటువంటి వీరు దహన బలి అర్పించారు, సమాధాన బలి అర్పించారు. మనము మరి దహన బలి గురించి, సమాధాన బలి గురించి మనం ఎక్కడ చూస్తామనంటే, లేవి కాండంలోనికి వెళితే దేవుడు వారికి నిబంధన తెలియజేస్తాడు. 5 బలుల గురించి మనం చూస్తాం అక్కడ. అయితే మొదటి వచనంలో మొదటి వచనము లేవి కాండం 1వ అధ్యాయము 3వ అధ్యాయము 1వ వచనంలో, అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావాలను. ప్రియులారా, మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దహన బలులు కానీ, సమాధాన బలులు కానీ ఎవరు అర్పించాలనంటే, ఏదైనా ఒక కుటుంబము తీర్మానం తీసుకున్నప్పుడు దేవునికి బలి అర్పించాలి అని ఒక కుటుంబము ఎవరైతే తీర్మానం తీసుకుంటారో వారి గురించి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అతడు అర్పించున్నది అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి దేవుని సన్నిధిలో బలి అర్పించాలంటే అతను ఆవు తీసుకొని రావాలి. ఆవు కూడా నిర్దోషంగా ఉండాలి. దానికి మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, ఏ విధమైనటువంటి రోగం ఉండకూడదు, ఏ విధమైనటువంటి బలహీనత, అంటే కొన్ని ఉంటాయి కదా, నెమరేస్తూ ఉంటాయి, కొన్ని కొన్ని ఏదేదో ఉంటాయి కదా, ఆ విధంగా ఉండకూడదు. అది చాలా మరి పుష్టికరంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అది శ్రేష్టమైనది ఉండాలి. ఒక్క కుటుంబం వారు దేవుని సన్నిధిలో బలి అర్పించాలనుకున్నప్పుడు నియమించినటువంటి నిబంధన ఇది. అయితే ఇక్కడికి మనం పోయేసరికి, న్యాయాధిపతుల గ్రంథంలోనికి మనం పోయేసరికి, ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ప్రజలందరూ కూడా, కుటుంబాలు కాదండి, ఇక్కడ ప్రజలందరూ కూడా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా
ఏకమై దేవునికి బలి అర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు వారు ఏం చేయాలి? నిర్దోషమైనటువంటి ఆవులను తీసుకురావాలి. దహన బలికి కానీ, సమాధాన బలికి కానీ వారు ఏం చేయాలనంటే నిర్దోషమైనటువంటి ఆవులను తీసుకొని రావాలి. ఎలా వస్తాయి మరి? వారు యుద్ధంలో ఉన్నారు, మరి యుద్ధము జరుగుతూ ఉంది. అప్పటికప్పుడే వారు నిర్ణయించుకోవాలి. అప్పటికప్పుడే నిర్ణయించుకున్నారు, అప్పటికప్పుడికే తీర్మానం తీసుకున్నారు. ఎలా వస్తాయి అని అంటే అక్కడ మనం చూసినప్పుడు వారు మొట్టమొదటిగా ఉపవాసం ఉన్నారండి. బలులు అర్పించే ముందు వారు ఏం చేశారంటే ఉపవాసం ఉన్నారు. ఎంతమంది ఉపవాసం ఉన్నారు అనేది మనం అక్కడ చూడలేదు. ఎన్ని రోజులు వారు ఉపవాసం ఉన్నారు అనేది మనం చూడలేదు. టోటల్గా వారు ఏం చేశారంటే కొన్ని దినాలు కొన్ని వేల మంది ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వారు ఏం చేశారనంటే ఎన్ని దినాలైతే వారు ఉపవాసం ఉన్నారో, ఎంతమంది అయితే ఉపవాసం ఉన్నారో ఆ దినాలను అంతమంది ఎంత అమౌంట్ మిగులుతుందో, అంటే ఎంత ధాన్యము మిగులుతుందో. ఉపవాసం ఉంటారు కదా, అంటే ఆ రోజు తినకుండా ఉంటారు కదా. ఎగ్జాంపుల్గా ఈరోజు నేను ఈ పూట ఉపవాసం ఉంటున్నాను, ఈ ఉదయకాల పూట నేను ఉపవాసం ఉన్నాను. ఈ ఉదయకాలము నేను తినకుండా ఉన్నాను గనక దానికి అయ్యే ఖర్చు ఎత్తి పెట్టాలి. చూడండి, వారు ఆ విధంగా ప్లాన్ వేసుకున్నట్టుగా మనం చూస్తాం. వారు ఎంతమంది అయితే ఉపవాసం ఉన్నారో ఎంత మరి అమౌంట్ మిగులుతుందో. ఈ ఉదయం నేను ఎగ్జాంపుల్గా టిఫిన్ ప్రతిరోజు ఒక 50 రూపాయలు టిఫిన్ అవుతుంది అనుకోండి, లేదా ఒక 20 రూపాయలు అవుతుంది అనుకోండి. 2 ఇడ్లీ తిన్నా, ఒక దోశ తిన్నా 20 రూపాయలు అవుతుంది. ఆ రోజు ఉపవాసం ఉన్నాను గనక ఆ 20 రూపాయలు ఎత్తి పెట్టేసేయాలి. ఉపవాసంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన అండి ఇది. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఉపవాసం ఉంటారు, ఏంటి ప్రయోజనం ఏంటి? అందుకని మనం అక్కడ చూస్తాము, తర్వాత ముందుకు వెళ్తాములేండి. ఉపవాసము ఉంటాము, కానీ ఈ ఆలోచన చాలా మందికి రాకపోవచ్చు. ఉపవాసం ఉన్నటువంటి ప్రజలు ఆలోచించాల్సినటువంటి విధానం ఏంటనంటే మనం ఉపవాసం ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి, దానివల్ల జరిగేటువంటి ఆత్మీయ అవసరత ఏ విధంగా తీర్చబడుతుంది అనేది మనం ఆలోచించాలి. వీరు ఏం చేశారనంటే ఇంతమంది ప్రజలు కూడా కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఆ ఉపవాసం ఉన్నటువంటి ఆ యొక్క అమౌంట్ అంతా కూడా వాళ్ళు తీసుకొని ఇంకొక అడుగు ముందుకేసి దేవునికి బలి అర్పిద్దామని చెప్పి అమౌంట్ అంతా తీసుకొచ్చి వారు ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రజలందరూ కలిసి, చాలా బాగా మనం అర్థం చేసుకోవాలి. లేవి కాండంలోనికి వెళ్తే ఏ కుటుంబం అయితే బలి అర్పించాలనుకున్నదో ఆ కుటుంబం చేయాల్సినటువంటి పని ఇది. అయితే ఆ కుటుంబం ఎప్పుడు చేస్తుంది? కొన్ని దినాలు ఆలోచించుకొని అమౌంట్ చూసుకొని ఆ యొక్క ఆవును కొనుక్కొని అప్పుడు యాజకుని దగ్గరికి వెళ్తుంది. కానీ ఇప్పుడు ఇదంతా కూడా ప్రాసెస్ స్పీడ్గా జరుగుతూ ఉంది. రెండోది, ప్రజలందరూ కలిసి, కుటుంబాలతో కాదు, ప్రజలందరూ కలిసి వస్తున్నారు. వారందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న తర్వాత ఎన్ని దినాలు ఉన్నారు, ఎంత ధాన్యం మిగిలింది, ఎంత అమౌంట్ గ్యాదర్ అయింది, దీన్ని చూసుకొని దాన్ని అంతా కూడా ఏం చేస్తున్నారంటే మరి దహన బలుల కోసము, సమాధాన బలుల కోసము నిర్దోషమైనటువంటి ఆవులను వారు కొనుక్కొని దేవుని సన్నిధిలో దేవునికి బలి అర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది చాలా మరి ఆలోచించాల్సినటువంటి విషయం. ఆ విధంగా వారు దేవునికి బలి అర్పించినప్పుడు దేవుడు వారి మొరను విన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు వారికి విజయాన్ని ఇస్తున్నట్టుగా మనము చూస్తున్నామండి. దేవుని సన్నిధిలో వారు యుద్ధం చేసినప్పుడు దేవుడు వారికి విజయాన్ని ఇచ్చినట్టుగా మనము ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. అప్పుడు యెహోవా ఇశ్రాయేళ్ల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలు బెన్యామీనీయులలో, ఇక్కడ 35వ వచనం అండి, 20వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను. అప్పుడు యెహోవా ఇశ్రాయేళ్ల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలు బెన్యామీనీయులతో 25,000
100 మనుషులను చంపిరి. వీరందరూ కూడా కత్తి తూయువారు. రిజల్ట్ వచ్చేసిందండి. ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి బలులు అర్పించారో వెంటనే దేవుని సన్నిధిలో నుండి మరి రిజల్ట్ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడేమో మరి ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది చనిపోయారు అని మనం చూస్తే వారు 18,000 మంది చనిపోయారు. అయితే దేవుని సన్నిధిలో ఇశ్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు బెన్యామీనీలు ఎంతమంది చనిపోయారని అంటే 25,100 మంది చనిపోయారు. ఎక్కువ మంది చనిపోయారు. ఇంకా దీనికి కారణం ఏంటనంటే వారు తీసుకున్నటువంటి నిర్ణయం అండి. వారు తీసుకున్నటువంటి నిర్ణయం. వారు ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు? వారు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఎన్ని దినాలైతే ఉన్నారో అన్ని దినాలకు ఎంత అమౌంట్ అయితే మిగిలిందో దాన్ని తీసుకొచ్చి దేవునికి బలులుగా అర్పించటానికి వారు మొదలుపెట్టారు. చాలామంది ఉపవాసం ఉంటారండి. చాలా సంతోషం. దేవుని సన్నిధిలో మనం ఉపవాసాలు ఉండాలి, ప్రార్థించాలి, మొరపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని సంపూర్ణమైన తగ్గించుకొని దేవుణ్ణి వేడుకోవాలి. ఆయన్ను ఎప్పుడైతే మనము వేడుకుంటామో, అడుగుతామో, మరి ప్రాధేయపడతామో దేవుడు ద్వారాలు తెరిచి మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేస్తాడు. కానీ ఉపవాసం ఉన్నటువంటి మనం ఏం చేయాలని అంటే, ఒక పూట ఉన్నామా, 2 పూటలు ఉన్నామా, 3 పూటలు ఉన్నామా, 10 రోజులు ఉన్నామా, 20 రోజులు ఉన్నామా, ఆ ఎన్ని రోజులైతే ఉన్నామో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఖర్చు మనకు ఎంతైతే అవుతుందో ఆ ఖర్చంతా ఎత్తిపెట్టి దేవుని సన్నిధిలోనికి తీసుకురావాలండి. దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చి అది దేవుని పని కొరకు వాడాలి. ఇలా చెప్తే ఏమనుకుంటారనంటే ఇతను మనీ పాస్టర్ ఏమో అనుకుంటారు. దయచేసి అలా కాదండి, అలా అనుకోకూడదు. అది దేవుని పని కొరకు వాడబడాలి. మనం ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల దేవుడు మన అవసరతను తీర్చడం వల్ల, మన అక్కర తీర్చడం వల్ల మన ద్వారా సువార్త విస్తరణ చెందుతుంది. మన ద్వారా దేవుని పని కొద్దిగా స్పీడ్గా జరగటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఏంటంటే దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల మనం ఆలోచించి ఈ అమౌంట్ గ్యాదర్ చేసి మనము మందిరంలోనికి ఇవ్వడం వల్ల ఆ మనీ ద్వారా వారు చేస్తున్న సువార్త ద్వారా ఇంకొంతమందికి సువార్త వ్యాపిస్తుంది. ఇంకొంతమందికి సువార్తను మనము అందించగలుగుతాం. అది ఎంత అద్భుతమో చూడండి, ఒకసారి ఆలోచించండి. అప్పుడు మనం ఉన్నటువంటి ఉపవాసానికి అర్థం ఉంటుందండి. మనం ఉన్నటువంటి ఉపవాసానికి అర్థం ఉంటుంది. చాలామంది ఉంటారు, దాన్ని మిగిలించుకుంటారు. ఉపవాసం తీరిపోయిన తర్వాత దాన్ని మరలా వాళ్ళే తీసుకుంటారు. అంటే ఈరోజు ఒక గ్లాస్ బియ్యం మనకు అవుతుంది అనుకోండి. ఉపవాసం ఉన్నాం, ఒక గ్లాస్ బియ్యం అవుతాయి. మనం తింటే ఒక గ్లాస్ బియ్యం అవుతాయి. అయితే ఉపవాసం ఉన్నాం, ఆ గ్లాస్ బియ్యం మిగిలినట్టే కదా. అది మరి ఎవరు తినాలి? అది ఎవరికి పంపించాలి? మరలా నువ్వే తింటే ప్రయోజనం ఏంటి? ఈ విధంగా మనం ఆలోచించగలగాలి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అలాగ ఆలోచించి వారందరూ కూడా ఆ యొక్క ధాన్యము, ఆ కాలంలో మనీ లేదండి, ధాన్యం ఉండొచ్చు బహుశా, అదంతా కూడా గ్యాదర్ చేసి అవన్నీ కూడా మరి క్రయం అనగా కొనుక్కోవడం, క్రయ విక్రయములు చేసుకుంటారు కదా. ఈ ధాన్యం అంతా ఆవుకల వాళ్ళకి ఇచ్చి ఆకలి ఉన్నటువంటి ఆవులని శ్రేష్టమైనటువంటి ఆవులను తీసుకొచ్చి వారు దహన బలి అర్పించారు, సమాధాన బలి అర్పించారు. అప్పుడు దేవుడు వారి పక్షాన నిలుచుండి గొప్ప కార్యం చేశాడండి. ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. మన జీవితాల్లో కూడా ఆశ్చర్యకరమైన కార్యాలు మనకు చేయటానికి ఆయన సమర్థవంతమైన దేవుడు అండి. అయితే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఈ విధంగా ఉంది. అందుకనే దేవుడు అంటాడు, మనం యెషయా గ్రంథంలో మరి చూసినప్పుడు అక్కడ 58వ అధ్యాయంలోనికి రండి. 58వ అధ్యాయము 58
ఉపవాసం ఉంటున్నాం, కానీ అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే 58వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ 3వ వచనాన్ని ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఆమేన్. చూడండి, ప్రజలు ఆవేశంతో మాట్లాడుతున్నారు. వారేదో ఒక పెద్ద ఏమంటారంటే ఒక పెద్ద పని చేసినట్టుగా, మేము ఉపవాసం ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు చూడవు? మేము ఉపవాసం ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు చూడవు? నువ్వు మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టడం లేదు? ఎవరి కోసం ఉపవాసం ఉన్నావు? ఎవరి కోసము ప్రాణాన్ని ఆయాస పెట్టుకున్నావు? అసలు ఎవరున్నామన్నారు నిన్ను? ఏం చేస్తున్నారు వాళ్ళు అనంటే, ఎందుకు ఆ విధమైనటువంటి మాటలు వస్తున్నాయి అనంటే, వారు ఉపవాసం ఉన్నారు, కానీ వారు ఏం చేస్తున్నారంటే వ్యాపారం చేస్తున్నారు. ఏం వ్యాపారం చేస్తున్నారండి? వ్యాపారం అనంటే మోసతరమైనది, మోసకరమైనది, అవతల వ్యక్తిని మోసం చేసేది. ఏ విధమైనటువంటి మోసం అనంటే, మన వ్యాపారం అనంటే ఇప్పుడు జరిగే వ్యాపారాల గురించి కాదు మనం ఆలోచించాల్సింది. ఈ వ్యాపారం ఆత్మ సంబంధమైనటువంటి వ్యాపారం. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఉపవాసం ఉంటున్నారు, కానీ ఆ ఉపవాసము ఉండి ఆ రోజు ఖర్చు అయ్యేటువంటి అమౌంట్ తీసి పరిచర్యకు ఉపయోగిస్తే చాలా బాగుండేది. వారు చేసే వ్యాపారం ఏంటంటే, ఈరోజు 4 రోజులు మనం ఉపవాసం ఉన్నాం కదా, ఈ ఎంత మిగిలిపోయింది కదా, నెక్స్ట్ 4 రోజులకు మనం దీన్ని ఉపయోగిద్దాం. ఇది వ్యాపారం అండి. తర్వాత వచ్చి 4 రోజులు ఈ మిగిలించిన ఈ 4 రోజుల యొక్క ధాన్యాన్ని తర్వాత 4 రోజులు ఉపయోగించుకోవడం అనేది ఇది వ్యాపారమునకు సంబంధించింది. అందుకనే దేవుడు అంటాడు, మీ ఉపవాసాలు నాకు అవసరం లేదంటాడు. మరి దేవుడు చూడటం లేదంట. అక్కడ మనం చూస్తాం కదా, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? దేవుడు చూడటం లేదు, ఆయన మరి లక్ష్య పెట్టడం లేదు. చూడండి, దేవుడు చూడని ఉపవాసం అవసరమా అండి? దేవుడు లక్ష్య పెట్టని ఉపవాసం అవసరమా అండి? ఒకసారి మనం ఆలోచిద్దాం ప్రియులారా. దేవుడు మన జీవితాలను ఆయన ఇష్టపడాలి. దేవుడు మన ఎడల ఆయన కనికరం చూపాలి. దేవుడు మన ఎడల ఆయన దృష్టి నిలుపుకోవాలండి. దేవుడు మన పక్షాన నిలిచి ఉండాలి. అయితే ఎలా చేయాలి? ఆయనకి ఇష్టమైనటువంటి ఉపవాసాలు మనం ఉండాలి. ఆయన కోరుకునేది, మెచ్చుకునేది, ఇష్టపడేది మరి మనం చూసినప్పుడు, మనం ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన నిలిచి ఉంటాడండి. అక్కడ మనం చదువుతాము 8వ వచనంలో, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకు ఉండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఎంత క్లారిటీగా చెప్పాడండి దేవుడు. చాలా అద్భుతమైందండి పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఎప్పుడైతే మనము దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి 1 by 1 మనం నిదానంగా ధ్యానిస్తామో, దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ 8వ వచనంలో మనం చూస్తున్నాం ఎలాంటి ఉపవాసము దేవుడు ఇష్టపడతాడనంటే, ఆయన అక్కడ మనం చూస్తున్నాము, నీ ఆహారము ఆకలి కొనిన వారికి. ఎంత మంది లేరండి ఆకలి వారు. మనం ఉపవాసం ఉన్నాం సరే, ఆ రోజు ఖర్చు అయ్యే అమౌంట్ మనం ఆకలి కొన్న వానికి పెడితే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ ఆకలి శారీరక సంబంధించిన ఆకలి కాదండి, ఇది ఆత్మకు సంబంధించినటువంటి ఆకలి. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి మన కళ్ళ ముందు. నశించిపోతూ నరకానికి అతి సమీపంగా ఉన్నటువంటి ఆత్మలు ఎన్నో మన కళ్ళ ముందు ఉన్నవి. వారికి ఎలా సువార్త చేరాలండి?
వారికి ఎలా సువార్త ప్రకటింపబడాలి, వారి దగ్గరికి ఎవరు వెళ్ళగలగాలి, మనం ఎట్లా వెళ్ళలేము. మన బిజీ టూన్, మన ఉద్యోగాల రీత్యా, మన పనుల రీత్యా మనం ఎట్లా వెళ్ళలేము. కానీ వెళ్ళే వారినన్నా పంపించాలి. అందుకని ఒక పాట ఉంది కదా, అది గుర్తు వస్తుంది కానీ ఆ పాట ఏంటో రావట్లేదు. కానీ వెళ్ళలేకపోతే మీరు వెళ్ళేవారినన్నా పంపించాలి. ఎలా పంపించాలి అని అంటే, ఇదిగో నీవు చేస్తున్నటువంటి ఉపవాసాలలో కావలసి మిగిలి ఉన్నటువంటి ఆ ధనము లేక ఆ ఖర్చు అయ్యేటువంటి ఆ మనీని మనము దేవుని సువార్తకు ఉపయోగించవచ్చండి. ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టాలంట. తర్వాత ఆ అక్కడ మనం చూస్తే, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన బీదలకు సువార్త ప్రకటించాడు. ఆయన మొట్టమొదటి ఆలోచన ఏంటనంటే, బీదలను ఆయన కరుణించాడు, కటాక్షించాడు, వారి కొరకు ఆయన సువార్తను ప్రకటించాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం ప్రియులారా. ఉపవాసాలు లెంటి డేస్ ప్రారంభమైనాయి. మనం అందరము కూడా లెంటి డేస్లో మరి ఉంటున్నాం. మరి ఏ విధమైనటువంటి ఉపవాసము, ఒకవేళ ఇన్ని దినాలు మనకు తెలియకపోవచ్చు. ఇన్ని దినాలు మనం చేస్తున్నటువంటి ఉపవాసము మనకు ఆలోచన కలిగించకపోవచ్చు. కానీ ఈ దినం మనం ఆలోచిద్దాం. మన ద్వారా సువార్త వ్యాప్తి చెందాలి. మన ద్వారా అనేకులు యేసుక్రీస్తును తెలుసుకోవటానికి మనము ఒక సాధనముగా ఒక స్తంభంలాగా నిలబడాలండి. మనము ఏ స్థితిలో ఉన్నా సరే, ఉపవాసాలు ఉంటున్నటువంటి మనము, లేక దేవుని సన్నిధిలో సమర్పించుకుంటున్నటువంటి మనము, దేవుని కొరకు పనిచేస్తున్నటువంటి దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాపించటానికి మన వంతుగా మనము ముందుకు రావాలండి. అప్పుడే దేవుని సన్నిధిలో ఆయన సంతోషిస్తాడు. మన ద్వారా ఒక ఆత్మ రక్షణలోనికి వస్తే పరలోకములో దేవదూతలతో కలిసి ఆయన సంతోషిస్తాడంటే ఇది ఎంత గొప్ప ధన్యత, ఒకసారి ఆలోచించండి. అందుకనే నిరర్ధకమైనటువంటి ఉపవాసాలు మనం ఉండకూడదు. ఉపయోగకరమైనటువంటి ఉపవాసాలతో మనం ముందుకెళ్ళాలి. ఆ విధమైనటువంటి ఆత్మీయ స్థితిలో మనం అందరం ఎదగాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మన ఎదుట ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పచెప్తున్నాను. ఆమేన్, ఆమేన్. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, తండ్రితో యేసు సమాధానపరచును యేసు రక్తము, సమాధానపరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము,
యేసు రక్తము, ప్రభు యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును. యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును. యేసు రక్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రయాసములతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ దేనికి భక్తుడు ఉండవలసిన పరిస్థితులు, దేనికి దానికి విడివిడిగా ప్రయాసములతోనూ కష్టములతోనూ తరచుగా రాత్రి అంతా మెలకువగా ఉండుటతోనూ ఆకలి దప్పులతోనూ ఆకలి అన్నము లేనప్పుడు దాహం తీర్చుకోవటానికి వీలు కానప్పుడు సైతము ఉపవాసములతోనూ అన్నము దొరికే అందుబాటులో ఉండే భోజనం అందుబాటులో ఉండే పరిస్థితుల్లోనూ అన్నం ఉండగా ఉపవాసం, అన్నము సమృద్ధిగా ఉండగా ఉపవాసం. లెంట్ సీజన్ అంతా మండలము రోజులు 40 దినములు ఒక పూట ఉపవాసం ఉంటే, 2 పూటల ఉపవాసం ఉంటే, ఉపవాసం ఉన్న ఉపవసించిన దినములన్నీ ఆ ఖర్చులు పోగు చేస్తే దేవునికి ఇంపైన సువాసనగా మారదా? ఉదయం లేచి సబ్బు పులుముకొని ముఖం కడుక్కుంటాం, ఆ సబ్బుకయ్యే ఖర్చు. నూనె రాచుకుంటాం, తలకు నూనె అంటుకుంటాం, ఆ తలకు నూనె అంటుకొనుట ద్వారా ఖర్చు. ఒకనాడు కాదు, ఎన్ని దినములు ఉపవాసం ఉంటామో అన్ని దినములు. టిఫిన్ చేస్తే అయ్యే ఖర్చు, భోజనం చేస్తే అయ్యే ఖర్చు, భోజనం మానుకొనుట ద్వారా చేయకుండుట ద్వారా మిగిలిపోయిన ఖర్చు. అది కదా ఆకలికి కాచుకొనుట ద్వారా, అన్నము భుజించకపోవట ద్వారా, ఆకలి విలువ కట్టబడి ఆకలికి వెల కట్టబడి అర్పించినదే నైవేద్యం కాదా? దేవుని సేవకు ఉపయుక్తం కాదా? పిల్లలారా, దేవుని బిడ్డలారా, దేనికదే పౌలు గారి అనుభవంలో 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 27వ వచనం చదవబడుతుంది. తరచుగా ఉపవాసములు, తరచుగా ఆకలి దప్పులు, తరచుగా జాగరణములు, తరచుగా ప్రయాసములు, తరచుగా కష్టములు అనుభవించి భక్తులు విశ్వాసం కాపాడుకున్నారు. వారి ఎదుట ఉంచబడిన నీతి కిరీటం పొందుకున్నారు. వారు పరుగును తుదముట్టించారు, వారి ప్రయాసను తీర్చుకున్నారు. మనం కూడా ఉపవసించిన దినములన్నీ కట్టి ఉదయం మొదలుకొని సబ్బుకయ్యే ఖర్చు, నూనె రాచుకున్నప్పుడు మిగిలిపోయిన ఖర్చు, ఉపవసించే దినములన్నీ ఖర్చులు భరించుకుంటూ దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసనగా, ఇంపైన నైవేద్యముగా అర్పించుకున్నప్పుడు అప్పుడు కదా ఉపవాసం సార్థకమవుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవజనుడు మంచి అవసరమైన సందేశములు వినిపించారు.
మనం కూడా అలాగ చేద్దామా? మనం కూడా అలాగ చేద్దామా? నశించిపోయిన ఆత్మలెన్నో మన చుట్టూ ఉన్నాయి కదా. ఒక పాలవాడు, ఒక పేపర్ వాడు, ఒక కూరలు అమ్మే అమ్మాయి ఇంకా రక్షింపబడలేదు. కొత్తిమీర కొసరు తీసుకుంటాము. ఆ అమ్మ ఇంకా రక్షణకు దూరంగానే ఉన్నది కదా. ఎప్పుడండి మనలను చూసి పలకరింపుగా నవ్వుతారు? అన్యులే కొంటాం, అన్యులే వరసలు పెట్టి పిలుస్తారు. పిల్లి గారు బాగున్నారా, అక్కగారు బాగున్నారా? మనం బాగుండాలని కోరుకునేవారు ఎందరో మన చుట్టూ తారసపడుతుంటారు. మనం బాగుండాలి, చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలి, 10 రూపాయలు నా దగ్గర కొనాలి అని ఆశపడే అమ్మలు, అక్కలు, అన్నలు, ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు కదా. వారికి సువార్త ప్రకటించాలి కదా. వారికి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఏదైనా ఒక పుస్తకము ఇవ్వాలి కదా, బహుకరించాలి కదా. వారికి సువార్త ప్రకటించ బద్దులమై ఉన్నాం ప్రియులారా. చాలా శ్రేష్టమైన సందేశమును విన్నాము, చాలా అద్భుతమైన సందేశమును విన్నాము. పులుకూరి ఇమానియల్ గారు చిన్న ప్రార్థన చేస్తారు, ముగింపు ప్రార్థన. పులుకూరి ఇమానియల్ గారు. జూమ్లో ఉన్న అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా, స్తుతికి ప్రశంసనీయుడా, స్తుతికి పాత్రుడిగా, స్తోత్రరుడిగా, శుభప్రదమైన నిరీక్షణ కలిగిన యేసయ్య నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహాగణుడవై, మహోన్నతుడవై, సర్వశక్తిమంతుడిగా, సర్వాధికారిగా, సర్వవిగారులు అక్షయుడిగా, శ్రేష్ఠుడిగా, పరిశుద్ధుడిగా మా మధ్య సంచరిస్తున్న త్రియేక దేవాన్ని పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. రాత్రికాలపు వేళ మా దేహాలకు కావాల్సిన నెమ్మదిని, విశ్రాంతిని మీరు అనుగ్రహింపజేసి మరొక నూతన శుభదినములో మమ్మల్ని మీరు మేల్కొల్పినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల సమయం ప్రభా, జూమ్ యాప్ ద్వారా ప్రభా మీ దాసుని మీరు పురిగొల్పి ఈ జూమ్ను మీరు నిర్మించి అనేక మందిని ప్రభా జూములో చేర్చి అనేక మందికి ప్రభా ఇలాంటి మంచి హెచ్చరికలు దేవా పురిగొల్పును మీరు అనుగ్రహింపజేస్తున్న విధానం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. నీ వాక్యాన్ని విత్తనని దాసుని బలపరచండి. ఇంకా రాబోయే దినాల్లో ఆత్మపురులుగా మీరు తయారు చేయండి. దేవజూములో ఉన్న ప్రతి వారి కొరకై ప్రార్థిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలం చేయవలసినటువంటి పనులు ఉన్నాయి, ప్రయాణాలు ఉన్నాయి. మీరే కనికరిస్తూ కాపాడుతూ ఉన్నలకై గణపరుస్తూ ముందున్నటువంటి సమయాన్ని కూడా మీ చేతుల్లో పెడుతున్నాం. సాయం చేస్తాను కూడా నమ్మచ్చు. యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచి వాక్యం అందించిన అయ్యగారికి వందనాలతో, యాకోబయ్య గారు మీకు ముందుగా వందనాలు. యాకోబయ్య గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? ఓకే అయ్యగారు. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రేమ. అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలమ్మా. అందరికీ పేరు పేరు వరుస ప్రతి ఒక్కరికి వందనాలండి. కూడి వచ్చిన కుటుంబాలన్నిటికీ వందనాలు, శుభములు, ఆశీర్వాదములు నిండుగా